ఒక పెద్ద అడవిలో ఒక నక్క జీవించేవాడు. ఆయన భార్య కుందేలు చనిపోయింది. ఇప్పుడు తను ఒక్కడే తన బుజ్జి పాపను పెంచుతున్నాడు. ఆ పాప పేరు బన్నీ. ఆమె ఒక కుందేలు, కాని ఆమె తన తండ్రి నక్కలాగే ఉంటుంది. తండ్రి దగ్గర ఒక పాత ఫోటో ఉంది. ఆ ఫోటోలో తను, తన భార్య బుజ్జి బన్నీ ఉన్నారు. తండ్రి ఆ ఫోటోను చూసుకుంటూ తన భార్యను గుర్తు చేసుకుంటాడు. బన్నీ చాలా అల్లరి పాప. తండ్రికి బన్నీ అంటే చాలా ప్రేమ. ఒకరోజు తండ్రి ఆమెను బొమ్మల షాపుకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమంతా చిందరవందర చేసింది. ఒక బొమ్మ ఆర్మీ డ్రెస్ వేసుకుని, ముఖానికి రంగులు వేసుకుని తండ్రికి సల్యూట్ చేసింది. అందరూ ఆశ్చర్యపోయారు. తండ్రి మొదట కాస్త కంగారుపడ్డాడు, కాని వెంటనే సంతోషపడ్డాడు. సంవత్సరాలు గడిచాయి. నక్క తండ్రి వృద్ధుడయ్యాడు. బన్నీ ఇప్పుడు టీనేజర్ అయింది. ఆమె సైనిక శిక్షణకు వెళ్ళింది. అక్కడ ఆమె సాహస విద్యలు నేర్చుకుంది. ఒకరోజు ఆమెకు గౌరవ బ్యాడ్జ్ ఇచ్చి అభినందించారు. తండ్రి ఆమెను చూసి చాలా సంతోషించాడు. తరువాత ఇద్దరూ కలిసి తల్లి సమాధి వద్దకు వెళ్లారు. తండ్రి చెప్పాడు, నీ తల్లి నిన్ను చూసి చాలా గర్వపడుతుంది బన్నీ. ఒకరోజు అడవిలో పెద్ద సైరన్ మోగింది. దుష్ట నక్కల దళాలు వచ్చేస్తున్నాయని అందరికీ తెలిసింది. అడవిలో ఉన్న జంతువులన్నీ భయపడ్డాయి. బన్నీ ఇప్పుడు ధైర్యవంతమైన సైనికురాలు కాబట్టి తను యుద్ధానికి బయలుదేరింది. తండ్రిని దగ్గరికి తీసుకుని చెప్పింది, నాన్నా, నేను వెళ్తున్నా, తిరిగి వస్తా. తండ్రి కన్నీటితో ఆమెను ఆశీర్వదించాడు. ఆమె వెళ్తున్న దారిని చూస్తూ నిల్చున్నాడు. బన్నీకి ఏమైంది? ఆ యుద్ధంలో ఏం జరిగింది? ఆమె తండ్రిని తిరిగి కలుస్తుందా? ఇది తెలుసుకోవాలంటే మా కథలో 2వ భాగం చూడాలి. మీరు ఈ కథను ప్రేమిస్తే ఒక లైక్ చేసి మాపై మీ ప్రేమను చూపండి. ఏమైనా చెప్పాలంటే కామెంట్ రాయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి మన ఇంటి కథలు అఫీషియల్ ఛానల్ని ఆదరిస్తే మేము వెంటనే 2వ భాగం పెడతాం. మా బన్నీకి మీ ఆశీర్వాదం కావాలి.